become integral part of our lives. We use them. Have you ever stopped to think about impact of cell phone usage on our lives? Here is a skit by our 8th and 9th students who were neglected by parents. How the children were addicted to the mobile and what are effects of overusage of mobile. Let's watch it. గుర్తుపట్టారా? నేనేనండి మీ ఫేస్బుక్ ని. రండి నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తా. హాయ్, నేను మీ వాట్సాప్ ని. ఈ ప్రపంచం అంతా నా పిడికిట్లో ఉంది. ఇక్కడున్న చిన్న పెద్ద అందరూ నా బానిసలు. హాయ్, నేను మీ గూగుల్ ని. నాకు తెలిసినంత మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడికే తెలీదు. ఈ ప్రపంచాన్ని పాలిస్తున్న రాజును నేనే, నా రాజును నేనే. హాయ్ గైస్, ప్రస్తుతం ఈ యువత ఎవరి మాయలైతే ఉందో అది నేనే, మీ ఇన్స్టాగ్రామ్ ని. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమై ఉంటుంది నేనెవరు. నా ద్వారా వీళ్ళందరూ పుట్టుకొచ్చారు. వింటున్నారు కదా, ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచం అంతా నా కనుసైగల్లో నడుస్తుంది. అమ్మా, రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందమ్మా. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయిస్తావా? తల్లి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, వెళ్ళి మీ డాడీ అడుగు. డాడీ రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అసలు నాకేం అర్థం అవ్వడం లేదు. నాకు ప్రాబ్లం సాల్వ్ చేయిస్తావా? అయ్యో తల్లి, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, నేను వచ్చాక చేయిస్తాను. అయ్యో, మమ్మీ డాడీ ఇద్దరు బిజీగా ఉన్నారు. అప్పటి వరకు నేనే మొబైల్లో సెర్చ్ చేసుకుంటాను. అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి, మట్టి పువ్వుల మరి సంటాడే నా సామి. చూడకపోతుంటావా, కానకపోతుంటావా,
నుంచి రీల్స్ చూస్తున్నావా? ఇటీ మొబైల్. అయ్యో 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 ఏమైంది? అయ్యో 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 డాక్టర్ డాక్టర్ మా కూతురికి ఏమైంది? రండి డాక్టర్, రండి రండి, తొందర తొందర డాక్టర్ గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో మీరేం చింతించకండి, ఆమె మొబైల్ కి బాగా అడిక్ట్ అయ్యింది. అదే మైకంలో మొబైల్ లేక తల తిరిగి పడిపోయింది. డోంట్ వరీ. చూసారా, వీటన్నింటినీ చూసైనా మారండి. తల్లిదండ్రులు తమ తమ పిల్లలతో సమయం గడపండి. మొబైల్ అలవాటు కాకుండా చూడండి. మేము కూడా పిల్లలమే. మా తరపు నుండి ఏదైనా తప్పు జరిగితే